విశ్వవాణి సజీవ దర్శనం వీక్షకులకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో శుభములు. ప్రియులారా, మనము దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానించుకుంటూ ఉండగా ఆ మాటల్లో పరమార్థం ఏంటో మనము ఆలోచన చేసి మనం కూడా ఆ రకంగా ఉండటానికి మనం ప్రయత్నం చేయాలి, విశ్వాసం ఉంచాలి. అయితే ప్రార్థనతో ఈ దిన ధ్యానాన్ని ప్రారంభించుకుందాం. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రేమగల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, నేను ఈ శ్రేష్టమైన సమయంలో నీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి మాకిచ్చినటువంటి సమయాన్ని బట్టి వందనాలు తండ్రి. నీ మాటలు శ్రేష్టమైనవి, నీ మాటలు అమూల్యమైనవి, నీ మాటలు తండ్రి మా హృదయాలకు నైనా మరెంతో ఉపయోగకరమైనది నాయన. గుండెల్లోనికి చొచ్చుకుపోయి నాయన మా యొక్క హృదయంలోని ప్రవర్తన ఆలోచనలన్నిటినీ మార్చగలిగిన శక్తి కలిగిన నీ మాటలు వింటూ ఉండగా నైనా నీ కొరకు మేము నమ్మకంగా ఉండటానికి నీ వాక్య వెలుగులో మా జీవితాలను సరిచేసుకుంటూ అనేకులకు ఆశీర్వాదకరంగా అనేకులను ప్రభావితం చేయగలిగే జీవితాన్ని మాకు అనుగ్రహించి మహిమ పొందుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియులారా, గత వారము నోవహు గురించి మనం వింటూ వచ్చాం. నోవహు గురించి మనం విన్నప్పుడు నోవహు దేవునితో నడిచిన వాడని, నోవహు దేవుని యొక్క నిర్దిష్టమైన ప్రణాళికను అర్థం చేసుకొని స్థిరంగా ఆ పనిని నెరవేర్చాడని, అంతేకాకుండా నోవహు తన కుటుంబాన్ని ప్రభావితం చేయగలిగాడు అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ వచ్చాం. ఈరోజు మనము యోసేపు గురించి చూడబోతున్నాం. యోసేపు కూడా మరి ఒక మాటలో చెప్పాలి అంటే ఆనాటి మరి ప్రజల మధ్య ఒక నాయకుడిగా, ఒక శూరుడిగా, ఒక వీరుడిగా పైకి కనబడనప్పటికీ ఆయన చేసినటువంటి కార్యాలు, ఆయన యొక్క జీవితం ఏంటంటే అనేకులను ప్రభావితం చేయగలిగింది. అంతేకాకుండా ఒక దేశాన్నే ప్రభావితం చేయగలిగాడు అనే విషయాన్ని ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. ఆదికాండం 37వ అధ్యాయాన్ని మనం గమనించినట్లయితే యోసేపు తండ్రికి చాలా దగ్గరగా ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉంటాం. ఆదికాండము 37వ అధ్యాయము 2వ వచనం. యాకోబు వంశావళి ఇది. యోసేపు 17 ఏండ్ల వాడై తన సహోదరులతో కూడా మందను మేపుచుండెను. అతడు చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్ఫా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యోసేపు వారి చెడుతనమును గూర్చిన సమాచారము వారి తండ్రి యొద్దకు తెచ్చుచుండువాడు. సో యోసేపు మరి ఆలోచన చేసినట్లయితే ఆయన మరి యాకోబుకు ఎంతో ప్రియమైనటువంటి వాడుగా ఉంటున్నాడు. అంతేకాదు మందలు మేపుచుండగా వారి సహోదరుల యొక్క చెడును లేకుంటే వారు చేసే తప్పుడు పనులను తండ్రికి తెలియజేస్తుండేవారు. ఒక మాటలో చెప్పాలంటే యోసేపు అంటే తన తోటి వారికే ఎంతో ద్వేషం కలిగినటువంటి పరిస్థితిని మనం చూస్తున్నాం. ఆదికాండం 37వ అధ్యాయం 3వ వచనంలో, మరియు యోసేపు ఇశ్రాయేలు వృద్ధాప్యమందు పుట్టిన కుమారుడు గనుక తన కుమారులందరికంటే ఎక్కువగా అతని ప్రేమించి అతని కొరకు విచిత్రమైన నిలువుటంగి కుట్టించెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు యోసేపును ఎంతగానో ప్రేమిస్తూ ఉన్నాడు. అందుగురించి తనకు కావలసినటువంటి వస్త్రాలను, తనకు కావలసినటువంటి దుస్తులను, తను ఇష్టపడేటువంటి దుస్తులను ఆయనకు కుట్టించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ ప్రక్రియలో ఇలా కొనసాగుతుంటుండగా తన సహోదరులు సైతం ఏంది వీడిని ఇంతగా ప్రేమిస్తున్నాడు అని ఒక విధమైనటువంటి అసూయ, ఒక విధమైనటువంటి ద్వేషం కలిగి ఉంటున్నారు. చాలాసార్లు కుటుంబాల్లో కూడా పిల్లలు ఎప్పుడైనా వారికి ఏమైనా తీసుకొచ్చేటప్పుడు అందరికీ సమానంగా తెస్తుంటారు. అయితే ఆ రోజుల్లో ఉన్నటువంటి పరిస్థితి, ఇంతమందిలో ఒక్కడుగా మరి యోసేపుకి అటువంటి దుస్తులు కుట్టించేసరికి సాధారణంగా అన్నలకు ద్వేషం పుడుతుంది. అందుకే మనిషి మొదటి కుటుంబం ఆదాము అవ్వలకు జన్మించినటువంటి కయ్యూను ఏబేలు విషయంలో కూడా మనం ఆలోచన చేస్తే ఏబేలును చంపడంలో గల ఉద్దేశం ఏమిటి అనంటే తన అర్పణ అంగీకరింపబడలేదు, కానీ తన తమ్ముని యొక్క అర్పణ అంగీకరింపబడ్డది.
ఈ యొక్క స్వభావం అనేది మనుషుల్లో ఉంటుంది. చాలాసార్లు తోటి వారే అన్నదమ్ములే కావచ్చు, అక్కచెల్లెళ్ళే కావచ్చు, చిన్నపిల్లలుగా ఉన్నంతకాలం బాగానే ఉంటుంది. కానీ వారు పెద్దగా అయినాక వివాహాలు జరిగి కుటుంబాలుగా మార్చబడిన తర్వాత వారిలో ద్వేషభావాలు సాధారణంగా ఉంటూ ఉంటాయి. అయితే యోసేపు కూడా అలాంటి పరిస్థితే ఎదుర్కొన్నాడు అనుకుందాం. అయితే యోసేపు యొక్క మరొక విషయం ఏంటంటే, ఆయన కలలు కనేటువంటి వాడు. కలలు ఏ విధంగా వస్తాయని ఎవరినైనా అడిగితే ఏమంటారంటే, ఏదైతే మనం ఎక్కువగా ఆలోచన చేస్తామో అవే కలల రూపంలో వస్తాయని సాధారణంగా మాట్లాడుతుంటారు. అంటే కళ అనేది నిజం అవుతుందని గ్యారెంటీ ఏం లేదు, కళ అనేది నెరవేర్చబడుతుందనేది గ్యారెంటీ ఏం లేదు. 5వ వచనంలో చూస్తే, యోసేపు ఒక కల గని తన సహోదరులతో అది తెలియజెప్పగా వారు అతని మీద మరీ పగబట్టిరి. అంటే తన కళ ఏంటో తన సహోదరులకు చెప్పినప్పుడు వారికి ఇంకా ద్వేషం పెరిగిపోయింది. ఆ కళ ఏమిటనంటే 6వ వచనంలో చూస్తే, అతడు వారిని చూచి, నేను కనిన ఈ కళ మీరు దయచేసి వినుడి అని 7వ వచనంలో, మనము చేనిలో పనలు కట్టుచుంటిమి, నా పన లేచి నిలుచుండగా మీ పనలు నా పనను చుట్టుకొని నా పనకు సాష్టాంగపడినని చెప్పెను. ఈ కళ భావము మరి ఏ విధంగా అర్థం చేసుకున్నారో తెలియదు, కానీ వాస్తవంగా యోసేపు కన్న కళ ఏదైతే ఉందో జరగబోయే విషయాన్ని యోసేపుకు తెలియజేశాడు. అందుకే ఒక వ్యక్తి యొక్క జీవితంలో ఒక వ్యక్తి యొక్క వ్యక్తిత్వాన్ని మనం అర్థం చేసుకోవాలి అంటే, తను ఒక ఉన్నతమైన ఆలోచనలు కలిగి ఉంటే ఆ ఆలోచనల ప్రకారంగా కృషి చేస్తే తప్పకుండా అది సాధించగలుగుతారు. ఇక్కడ మనం గమనించినట్లయితే మరి యోసేపు కన్న కళ ఏమిటనంటే, 11 పనలు లేచున్నాయి, అవన్నీ కూడా నాకు సాగిలపడ్డావి అని చెప్పేసరికి అన్నలకు మామూలుగా కోపం రాలే, పగబట్టారు. 9వ వచనంలో అంటాడు, అతడు ఇంకొక కల గని తన సహోదరులకు తెలియజేసి, ఇదిగో నేను మరి ఒక కల కంటిని, అందులో సూర్యచంద్రులను 11 నక్షత్రములను నాకు సాష్టాంగపడినని చెప్పాను. ఈ మాట చెప్పేసరికి తండ్రి కూడా కొంత ఆలోచనలో పడ్డాడు. ఏంటి ఇలాంటి కలలు కంటున్నాడు అని ఆలోచనలో పడి ఉంటాడు. అయితే ఇక్కడ ఏదైతేనేమి చివరికి ఈ కలలను బట్టి యోసేపు మీద మరి ఎక్కువగా పగబట్టారు తోటి సహోదరులు. అయితే ఒక దినాన ఆహారం తీసుకొని అన్నలను చూసి రావటానికి తండ్రి పంపినప్పుడు వెళ్తే అక్కడ వారు చేసినటువంటి ఆలోచన ఏంటంటే, దూరం నుండే కలలు గనువాడు మన దగ్గరకు వస్తున్నాడు, వీని కలలు ఏమవుతాయో మనమందరం సాష్టాంగపడతామంట, మనమందరం ఇలాగవుతామంట చెప్పాడు, వాడి సంగతి మనము చూడాలా. చంపటానికి వారు ఆలోచన చేశారు, చంపటానికి ప్రణాళిక చేశారు. అయితే వచ్చాడు, కుశల ప్రశ్నలు అడిగినట్లుగానే అడిగారు, కానీ లాస్ట్కు ఏం చేశారంటే చంపేద్దామని నిర్ణయానికి వచ్చారు. అందులో ఒక సహోదరులను ఎందుకు నాయన చంపేది అన్నప్పుడు గోతిలోకి తీసుకెళ్లారు. అక్కడ గోతిలో ఉండగా గోతిలో కూడా ఎందుకు, అట్నుంచి వీరు వెళ్తున్నారు కదా ఐగుప్తు దేశానికి, నా తమ్ముని బానిసగా అమ్మేస్తే మనకు కొన్ని డబ్బులు వస్తాయి కదా, మనం ఏదైనా చేయొచ్చు కదా అని అలా చివరికి ఒక బానిసగా ఒక దేశానికి అమ్మేసి పంపించేశారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తండ్రిని దుఃఖపరిచే విషయం ఏంటంటే, తన సహోదరుడు చంపబడ్డాడని, ఏ క్రూర మృగం చేతను చంపబడ్డాడని, ఏ గొర్రెపిల్లను వధించారో తెలియదు, రక్తంలో ముంచి ఆ ముంచినటువంటి ఆ చొక్కాని తీసుకెళ్ళి తండ్రికి చూపిస్తే తండ్రి బోరుని ఏడ్చాడు, దుఃఖపడ్డాడు. కానీ యోసేపు యొక్క జీవితాన్ని మనం గమనించినట్లయితే, యోసేపు కన్నా కళ నెరవేర్పులోనికి తీసుకురావడానికి దేవుని యొక్క అనంతమైన ప్రణాళికని జ్ఞాపకం చేసుకోవాలి. నేను గతంలో చెప్పాను, హీరో అనంటే ఆ వ్యక్తి ఎలాంటి వాడుగా ఉండాలంటే దేవునితో నడిచే అనుభవం కలిగినటువంటి వాడుగా ఉండాలి. దేవుడు ఏదైతే పని అప్పచెప్పాడో ఆ పని సమర్థవంతంగా ఖచ్చితంగా చేసేవాడుగా ఉండాలి. అంతేకాకుండా అనేకులను ప్రభావితం చేయగలిగే వ్యక్తిగా ఉండాలి అని మనం చూస్తూ వచ్చాం. అవును ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు మనం గమనించినట్టయితే యోసేపు జీవితం అలాంటిదే. అయితే బానిసగా అమ్మబడ్డప్పుడు 39వ అధ్యాయం చూస్తే, యోసేపును ఐగుప్తునకు తీసుకొని వచ్చినప్పుడు ఫరో యొక్క ఉద్యోగస్తుడును
రాజ సంరక్షక సేనాధిపతియునైన పోతీఫర్ అను ఒక ఐగుప్తీయుడు అక్కడ అతని తీసుకొని వచ్చిన ఇష్మాయేలీయుల యొద్ద అతని కొనెను. ఇక్కడ పోతీఫర్ కొన్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ పోతీఫర్ కొన్నప్పుడు అద్భుతమైనటువంటి విషయం ఏంటంటే 2వ వచనంలో చాలా ఖచ్చితంగా చెప్తున్న మాట ఏంటంటే, యెహోవా యోసేపునకు తోడయుండెను గనుక అతడు వర్ధిల్లుచు తన యజమానుడగు ఆ ఐగుప్తీయుని ఇంట నుండెను. ఇక్కడ ఒకటి గమనించాలి, యోసేపుకు దేవుడు తోడయున్నాడు. మనం నోవాహు విషయంలో చూస్తే నోవాహు కూడా దేవుడు తోడుగా ఉన్నాడు. అయితే నోవాహు దేవునితో నడిచినటువంటి అనుభవం కలిగినటువంటి వాడుగా ఉంటున్నాడు. ఇక్కడ ఈ యొక్క యోసేపు కూడా దేవుడు తోడయుండుట కారణం చేత దేవుని యొక్క నిర్దిష్టమైనటువంటి ఆలోచన, ఒక వ్యక్తి పట్ల ఏ విధంగా వ్యవహరించాలో, నమ్మకంగా ఏ విధంగా ఉండాలి, ఇవన్నీ కూడా యోసేపు అలవర్చుకున్నాడు. అయితే పోతీఫర్ చేసినటువంటి పని ఏంటంటే, ఆయన నమ్మకత్వాన్ని బట్టి, ఆయన పనితీరును బట్టి, ఆయన సామర్థ్యాన్ని బట్టి తనను ఏం చేశాడంటే అక్కడ ఉన్నటువంటి వారందరినీ యోసేపు చేతికి అప్పగించి, బిడ్డ ఇదిగో నీ చేతులకు అప్పచెప్పుకో, యు డూ వాట్ ఎవర్ యూ వాంట్. ఒక సరి అయినటువంటి విధానంలో నీవు కావలసింది నీవు చేయి, నీకు అందరిని అప్పచెప్తున్నాను, అందరినీ మాట వింటారు అనేసి అప్పచెప్పాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, దేవుడు మనకు తోడుగా ఉంటే, మనం దేవునితో నడిచే అనుభవంలో ఉంటే దేవుడు తలగానే ఉంచుతాడు కానీ తోకగా ఉంచేవాడు కాదు. అలాగా యోసేపు అక్కడ ఉన్నతమైన స్థితిని సంపాదించాడు. ఆ తర్వాతనే ఒక గొప్ప శోధన తనకు ఎదురైంది. ఆదికాండం 39వ అధ్యాయం 7వ వచనాన్ని చూసినట్లయితే, అటు తర్వాత అతని యజమానుని భార్య యోసేపు మీద కన్ను వేసి తనతో శయనించుమని చెప్పాను. ఎంత భయంకరమైనటువంటి శోధన అనంటే, తన యజమానుని భార్య ఈ రీతిగా యోసేపు మీద కన్ను వేయడం, యోసేపుతో పాపం చేయడానికి ఆమె తీర్మానం చేసుకోవడం బహు కలత చెందేటట్టుగా యోసేపు జీవితంలో ఉండాలి. కానీ వాస్తవంగా యోసేపు ఏమాత్రం కలత చెందకుండా, ఏ విషయంలో కూడా రాజీ పడక తను చేసినటువంటి పని ఏంటంటే 9వ వచనంలో మాట్లాడుతున్నాడు, నీవు అతని భార్యవైనందున నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపక ఉండలేదు, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధముగా పాపము కట్టుకొందునని తన యజమానుని భార్యతో అనెను. ఇక్కడ యోసేపు యొక్క జీవితం పూర్తిగా మారిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క విషయానికి సమ్మతించకపోవడం ద్వారా అతన్ని చెరసాలలో వేయించారు. చెరసాలలో వెళ్ళిన తర్వాత అక్కడ ఒక నాయకుడిగా తయారయ్యాడు. అందుకే ఒక నాయకుడిగా ఉన్నాడు అంటే చిన్నతనం నుండే నాయకత్వపు లక్షణాలు ఉంటాయి అని చెప్తూ, పెద్దగా అయిన తర్వాత అదే నాయకత్వ లక్షణాలు కలిగి అనేకమైన పనులు చేసేవారిని ఎంతోమందిని చూస్తూ ఉన్నాం. అయితే యోసేపు చిన్నతనం నుంచే ఆయనకు ఒక నాయకత్వపు లక్షణాలు ఉన్నాయి. ఎక్కడికి వెళ్ళినా కూడా ఆయన ఒక ఉన్నతమైన పొజిషన్లో ఆయనను పెడుతున్నారు. చెరసాలలో పెడితే చెరసాలంతా కూడా ఈయనకు అప్పగింపబడింది. అక్కడ 2 పానదాయకుడు ఒకడు, భక్షకారుడు ఒకడు అక్కడ వచ్చినప్పుడు వారి కలలు కంటే వారి కలల భావం చెప్పాడు. ఆ కలల భావం ప్రకారం నెరవేర్చబడింది. ఆ తర్వాత పానదాయకుడితో యోసేపు అన్న మాట, అయ్యా నేను ఏ తప్పు చేయలేదు, దయచేసి నువ్వు విడుదల పొందిన తర్వాత నన్ను విడిపించు అంటే 2 సంవత్సరాలు ఆయన మర్చిపోయాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించాలి, మర్చిపోయినప్పటికీ దేవుడు మర్చిపోలే. అప్పుడు యోసేపు అక్కడ చెరసాలలో ఉంటుండగానే 2 సంవత్సరాల తర్వాత అక్కడి రాజు కలగన్నాడు. ఆ కల భావం కొరకు అన్వేషిస్తున్నప్పుడు పానదాయకుడు ఎవరైతే రాజు గిన్నెను అందించేవాడుగా ఉన్నాడో ఆ వ్యక్తికి యోసేపు జ్ఞాపకం వచ్చాడు. యోసేపు జ్ఞాపకం వచ్చినప్పుడు ఈ విషయం చెప్పినప్పుడు యోసేపుని పిలిపించారు. పిలిపించిన తర్వాత ఆ కళ భావాన్ని యోసేపు తెలియజేసిన తర్వాత యోసేపు వారికి ఇచ్చిన సలహా ఏంటంటే, కరువు రాబోతుంది గనుక ఈ కరువులో మరి
పండినటువంటి ఆ ధాన్యం ఏదైతే ఉందో, 7 సంవత్సరాల ధాన్యం ఏదైతే ఉందో నిల్వ చేసుకొని కరువు సమయంలో అది ఉపయోగించేటట్లుగా, లేదంటే కరువులో ఎట్లాంటి తొందర లేకుండా ఉండేటట్లుగా ఉండటానికి ఒక మంచి నైపుణ్యత కలిగిన, లేకుంటే జ్ఞానం కలిగిన వ్యక్తిని మీరు నియమించుకోండి అని రాజుకు సలహా ఇస్తాడు. 1వ అధ్యాయము 33వ వచనంలో, కాబట్టి ఫరో వివేక జ్ఞానములు గల ఒక మనుషుని చూచుకొని ఐగుప్తు దేశం మీద అతన్ని నియమింపవలెను. ఫరో అట్లు చేసి ఈ దేశం పైన అధిపతులను నియమించి సమృద్ధిగా పంట పండు 7 సంవత్సరములలో ఐగుప్తు దేశమందంతటా 5వ భాగము తీసుకొనవలెను. రాబో ఈ మంచి సంవత్సరములో దొరుకు ఆహారమంతయు సమకూర్చి ఆ ధాన్యము ఫరో చేతికి అప్పగించి ఆయా పట్టణములలో ఆహారమునకై భద్రము చేయవలెను. కరువు చేత ఈ దేశము నశించిపోకుండా ఆ ఆహారము ఐగుప్తు దేశంలో రాబో కరువు సంవత్సరములు 7 ఈ దేశమందు సంగ్రహముగా నుండినని ఫరోతో చెప్పాను. ఈ మాటలన్నీ చెబుతున్నాడు. ఫరో ఇట్లాంటి పరిస్థితులు వస్తాయి కనుక ఒక నైపుణ్యత కలిగిన సమర్థవంతుడైనటువంటి ఒక వ్యక్తికి బాధ్యతను అప్పగించాలి అని చెప్పినప్పుడు 38వ వచనంలో ఫరో అంటున్నటువంటి మాట, ఆయన ఇస్తున్నటువంటి జవాబు ఏంటంటే, అతడు తన సేవకులను చూచి ఇతని వల్లే దేవుని ఆత్మగల మనుషుని కనుగొనగలమా అని అనెను. మరియు ఫరో, దేవుడిదంతా నీకు తెలియపరిచెను గనుక నీవలే వివేక జ్ఞానములు గలవారెవరునూ లేరు. నీవు నా ఇంటికి అధికారివై ఉండవలెను. నా ప్రజలందరూ నీకు విధేయులై ఉందురు. సింహాసన విషయంలో మాత్రమే నీకంటే పైవాడనై ఉందునని యోసేపుతో చెప్పాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గమనించండి, యోసేపు మామూలు వ్యక్తి కాదు. యోసేపు యొక్క జీవితంలో చిన్నతనం నుండే ఆయన ఆలోచనలు, ఒక యవ్వన ప్రాయంలో నుండే ఆయనకున్నటువంటి ఆలోచనలు అంతా కూడా, నేను దేవునికి విరోధంగా ఏమీ చేయను, దేవునికి సాక్షిగా నేనుంటాను, దేవుని మహిమార్థమే నేనుంటాను అనేటువంటి ఆ ఆలోచనలో ఉన్న కారణం చేత సంవత్సరాలు గడుస్తూ ఉంటుండగా ఆయన అనేకమైన పరిస్థితులు, తోటి వారితో ద్వేషింపబడ్డాడు, అధికారులతో ద్వేషింపబడ్డాడు, యజమానురాలితో ద్వేషింపబడ్డాడు. చివరికి చెరసాలలోకి పడవేయబడిన తర్వాత అక్కడ ఎవరైతే మేలు పొందారో వారు మర్చిపోయారు, కానీ దేవుడు మాత్రం మర్చిపోలేదు. ఆ యొక్క పరిస్థితిని ఆ యొక్క ఐగుప్తు దేశంలో మరి యోసేపు నిమిత్తమే కలుగజేశాడేమో మనకు తెలియదు, కానీ యోసేపు మాత్రం ఆ దేశానికి రాజు తర్వాత రాజు అయినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ శ్రేష్టమైన సమయంలో మన జీవితాన్ని కూడా మనం గమనించినట్లయితే, ఏదో ఒక చిన్న విషయాన్ని బట్టి రాజీ పడిపోయి జీవితాన్ని జీవిస్తే గనక, ప్రియమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఇతరులను ఇన్ఫ్లుయెన్స్ చేసే వ్యక్తిగా ఉండవు. ఈరోజు యోసేపు యొక్క జీవితం ఐగుప్తీయులందరినీ ఇన్ఫ్లుయెన్స్ చేయగలిగాడు. అంతేకాకుండా యోసేపు యొక్క అన్నలను, తమ్ముడిని, వారి తండ్రిని, తల్లిదండ్రులు అందరూ కూడా తన వద్దకు వచ్చేటటువంటి ఒక మార్గం సరళం చేయబడి యోసేపు ఒక గొప్ప నాయకుడిగా, లేకుంటే ఒక హీరోగా మరి అక్కడ ఉండి ప్రజలకు ఆహారాన్ని పంచిపెట్టినట్లుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఒకే ఒక విషయం ఏంటంటే, యోసేపు జీవితంలో దేవుణ్ణి కలిగి ఉన్నాడు, దేవుని మార్గాన్ని ఎన్నుకున్నాడు. ఎవరైతే దేవుని మార్గాన్ని ఎన్నుకుంటారో వారి జీవితంలో ఏ కొదువ ఉండదు. వారిని దేవుడు అంచెలంచెలుగా ఉన్నతమైన స్థితికి తీసుకెళ్తాడు. సో అలాంటి కృపనే వాక్యం వినే బిడ్డలందరికీ దేవుడు దయచేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం గల పరలోకపు తండ్రి, పరిశుద్ధుడైన దేవా, యోసేపు జీవితాన్ని మా ముందుంచావు తండ్రి, నీకే స్తోత్రం నాయన. యోసేపు తండ్రి ఐగుప్తు దేశాన్నే తండ్రి మరి ప్రభావితం చేయగలిగాడు, రాజును ప్రభావితం చేయగలిగాడు. అక్కడి ప్రజలకున్న కరువును తీర్చడానికి జ్ఞాన వివేకములు మీరు ఇచ్చారు ప్రభువా, నీకే స్తోత్రం నాయన. చివరికి తన అన్నలు, తన తండ్రి, తన యొక్క కుటుంబ సభ్యులు 70 మందిగా తండ్రి ఐగుప్తు దేశంలోనికి వచ్చి అక్కడ వారు నివసించడం మొదలుపెట్టారు ప్రభా. ఇది కేవలం నాయన మీ ఏర్పాటు ప్రభా. జరగబోయే విషయాలన్నీ నీకు తెలుసు ప్రభా. కనుక ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో జరగబోయే విషయాలన్నీ నీకు తెలుసు కనుక మేము నమ్మకంగా నీతో నడిచే అనుభవాన్ని మేము కలిగి ఉంటే మమ్మల్ని కూడా ఒక యోసేపు వలె తండ్రి మమ్మల్ని కూడా ఇతరులను ప్రభావితం చేయగలిగే నాయన రీతిగా మమ్మల్ని ఆశీర్వదించే దేవుడు అంటున్నాం. అలాంటి కృప వాక్యం విన్న బిడ్డలందరికీ మీరు దయచేసి మీ నామాన్ని మహింపరచుకోమని నజరేయుడు జీవాధిపతి అయిన యేసయ్య పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ,
పరిశుద్ధాత్ముని యొక్క అన్యోన్య సహవాసం వాక్యం విన్న బిడ్డలకి ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలం తోడై నడిపించును గాక. ఆమేన్.